శ్రీ ఆంజనేయం మంగళవారం రోజు చేసే ఒక పరిహారం ఆ స్వామివారి అనుగ్రహాన్ని అనంతంగా మనకు అందిస్తుంది. కొద్దిగా గోధుమ పిండి తీసుకోండి, కొంచెం బియ్యం పిండి కూడా తీసుకోండి, ఇక కొంచెం బెల్లం కూడా తీసుకోండి. ఈ మూడింటిని కలిపి ఒక ప్రమిదని, ఒక దీపాన్ని తయారు చేయండి. అందులో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు వేసి మంగళవారం రోజు ఆ స్వామి ఎదురుగా, అంటే ఆంజనేయ స్వామి హనుమంతుని ఎదురుగా దీపాన్ని వెలిగించండి. అలా దీపారాధన చేసి టైం అయిపోతుంది వెళ్ళాలి, నేను ఇంకా నాకు పనులు ఉన్నాయి, ఇలాంటివన్నీ అనుకోకుండా ముందు మీరు ప్రశాంతంగా కూర్చోండి. కొంత టైం ఇవ్వండి. మీ మనసులో ఉన్న బాధని, మీకున్న భయాలని, మీకున్న కష్టాలని ఆ స్వామికి నివేదించండి. మానసిక ప్రశాంతతని, ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకోండి. ఇవన్నీ చేయడానికి ముందు మీరు ఆ శ్రీరాముని ధ్యానించుకోండి. ఎందుకంటే శ్రీరామ ధ్యానం చేయటంతోనే హనుమంతుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. మీరు చెప్పేదంతా సావకాశంగా వింటాడు, విని మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అందుకని ఫస్ట్ మనం చేయాల్సింది శ్రీరాముని ధ్యానించుకోవడం. ఆ తర్వాత మనకున్న కష్టాలు కానీ, భయాలు కానీ, కన్నీళ్ళు కానీ అన్నీ ఆ హనుమంతునికి చెప్పుకోవాలి. అప్పుడే తొందరగా ఆయన అనుగ్రహం మనకి లభిస్తుంది. మీరు అనుకున్నవన్నీ మీకు సిద్ధిస్తాయి.